పేద ముస్లిం యువతులకు పెండ్లి కోసం జేహెజ్ పేరుతో విలువైన సామాన్లను పంపిణీ చేస్తుండడం గొప్ప విషయమని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు అన్నారు. రూరల్ మండల గ్రామం జగ్గడిగుంటపాలెంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో జకాత్ ద్వారా నిధులతో పేద ముస్లిం యువతులకు జేహెజ్ వస్తువుల్ని పంపిణీ చేశారు. ఏపీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ నిర్వహణలో ఆదివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ బి జనార్దన్ రావు ద్వారా 20 మంది యువతులకు 10 లక్షల విలువైన సామాన్లు అందించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాలుగా ఈ జేహజ్ పంపిణీ చేస్తున్నామని ఇప్పటికీ 408 మంది యువతులకు సహకారం అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి కలీం, బాపట్ల ఏరియా పోస్టల్ డిపార్ట్మెంట్ యూనియన్ కార్యదర్శి షేక్ ఆయిషా బేగం, ఫ్రంట్ గుంటూరు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు షేక్ ఖలీల్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్, షేక్ గౌసియా బేగం, షేక్ అజుమన్, షేక్ కరీముల్లా, షేక్ నాగూర్, షేక్ దాపూర్, షేక్ సలాం, షేక్ దర్యావలి, షేక్ ముస్తాన్వలి, షేక్ జాకీర్, సయ్యద్ శంషుద్దీన్, బాబా రహీం ఖాన్, షేక్ అజ్మతుల్లా, షేక్ మస్తాన్ షరీఫ్, అహ్మద్ షరీఫ్, హఫీజ్, షబీర్ బాషా, కాజా, అబ్దుల్ రఫూఫ్ తదితరులు పాల్గొన్నారు. జాఫర్ సాదిక్ బాషా ముస్లిం వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లిం యువతుల పెళ్లి సందర్భంగా ఇచ్చే ఒక కానుకలుగా ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెళ్లి కుమార్తెకు వారు పెళ్లి రోజునే ఈ జహాత్ అనేది అంటే వాళ్ళకి కావాల్సిన మంచం, బీరువా, పెళ్ళికి కావాల్సిన దుస్తులు, చెప్పులు అన్నీ కూడా ఈ ట్రస్ట్ తరపున పేద ముస్లిం యువతులకు సుమారు 20 మందికి ఇప్పుడు ఈరోజు 20 మందికి వారు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి వారు ఈ పేద యువకులకు మంచి భవిష్యత్తు కోసం వారి మ్యారేజ్ అనంతరం వారి జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ నన్ను పిలిచారు. వారందరికీ ఈ పెళ్ళి అవుతున్న వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. అలాగే ఈ ట్రస్ట్ వారికి కూడా నా అభినందనలు. ఇప్పటికి 408 మందికి ఈ జహాతులు ఇచ్చారు. పేద ముస్లిం వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తున్నామని చెప్పారు. వారి సేవలు తెనాల్లో పేద ముస్లింలకి చాలా అభినందనీయం. ఈరోజు డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ అసోసియేషన్ తరఫున మరి ప్రతి సంవత్సరం పేద ముస్లిం మహిళలకు వివాహాలకి మనం జహేజ్ రూపంలో వస్తువులు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇది 19వ సంవత్సరం. ఈ సంవత్సరానికి 408 మందికి మనం పెళ్ళి జహేజ్ అందజేసిన రికార్డు అనేది ఒకటి వచ్చింది. ఈ సంవత్సరం 20 మందికి ఇచ్చాం. 10 లక్షల రూపాయలు విలువ కలిగి. అదే రకంగా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం. రేపు వచ్చే నెల ఈ నెల 12వ తారీఖు రోజున 51 మందికి స్కాలర్షిప్లు ఇవ్వబోతున్నాం. 4 లక్షల రూపాయలు విలువ చేసేవి. ఈ అసోసియేషన్ ట్రస్ట్ ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మరి ఉచిత దిన మన అతిథుల్ని పిలిచి వాళ్ళ చేత కార్యక్రమం ఆరంభింపజేసి మాలో ఉన్నటువంటి భావాన్ని వాళ్ళకు కూడా కలిగించేసి ఇంకా ఎక్కువ మందికి సహాయ సహకారం అందించడం కోసం మా ఈ ప్రయత్నంలో మరి ముఖ్య అతిథిగా వచ్చిన మా గౌరవనీయులు జనార్దన్ గారు, డిఎస్పీ గారు, అదే రకంగా మా రాష్ట్ర అధ్యక్షులు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కలీం గారు, అట్లాగే మా సోదరి మరి పోస్టల్ యూనియన్ సహకార సంఘానికి మన సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఆషా బేగం గారు, ముగ్గురు గెస్టులకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ద్వారా పేద ముస్లిం సోదరిమణులకు వారి యొక్క వివాహ సందర్భంగా వారికి ఇచ్చేటువంటి ఏదైతే జహజ్ ఉందో ఆ జహజ్ని అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా గత 19 సంవత్సరాలుగా మరి ఈ యొక్క సంస్థ చేస్తున్నటువంటి సేవలు తెనాలి పట్న ముస్లింలకే కాకుండా మరి తెనాలి నియోజకవర్గ ముస్లింలకే కాకుండా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ యొక్క సంస్థ యొక్క సేవలు పేద ముస్లింలకు అందుతూ ఉన్నాయి. కాకుండా ఇదే స్ఫూర్తిని వారి నియోజకవర్గాల్లో కూడా కొనసాగిస్తే కొంతమంది పేదలకైనా కూడా మనం సహాయం చేయగలవారు అని చెప్పేసి మీ ద్వారా ముస్లిం సమాజానికి మరి ఇటువంటి కార్యక్రమం చిన్నదైనప్పటికీ కూడా మరి పిలవగానే వచ్చినటువంటి తెనాలి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ నాయకులకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ